రీసెంట్‌గా ఏబీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ 2025 అయితే జరిగింది. మీరందరూ బాగా రాశారని అనుకుంటున్నాను. సో, ఒకసారి మనం ఈ క్వెషన్ పేపర్స్ అనాలిసిస్ అనేది చూద్దాం. అసలు ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి? ప్రీవియస్ క్వెషన్స్ అనాలిసిస్‌కి దీనికి లింక్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. సో, పేపర్ 2 ఈ ఇండియన్ హిస్టరీ సెక్షన్ అనేది మనం చూద్దాం ఫస్ట్. సో, ఇక్కడ క్వెషన్స్ చూసుకుంటే ఐవీసీ అనేది ఎప్పుడు కూడా రెగ్యులర్‌గా మనకి క్వెషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ మీరు 2020 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్లో కూడా చూసారు. ఐవీసీ మీద క్వశ్చన్ వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే కొత్తగా ఆరిజిన్ అండ్ ఎక్స్పాన్షన్ పెట్టారు. సో చాలా మందికి ఇది బౌన్సర్లా అనిపించింది. కానీ యాక్చువల్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్లో ఈ థీమ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐవీసీ చూసుకుంటే యూపీఎస్సీ పీవైక్యూ థీమ్స్లో ఇక్కడ ఆరిజిన్, డేట్, ఎక్స్టెంట్, క్యారెక్టరిస్టిక్స్, డిక్లైన్ ఇది మెయిన్ థీమ్. అలాగే ఇంతకుముందు వేరే సెట్ పిఎస్సీలో కూడా 392 క్వశ్చన్ చూడండి. డిస్కస్ ద జోగ్రఫికల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్ అయితే వచ్చింది. ఇక్కడ ఇది మనకి అడ్వాంటేజ్. అంటే పీవైక్యూ థీమ్స్ కానీ పీవైక్యూ అనాలిసిస్ కానీ కట్ చేసుకొని దానికి సంబంధించిన హ్యాండీ కంటెంట్ చేసుకుంటే మీకు ఎగ్జామ్ కండిషన్స్ అనేవి మీకు చాలా ఈజీగా ఉంటాయి, మీకు ఫేవరబుల్గా ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి. బ్రీఫ్లీ అనలైజ్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధ అండ్ మహావీర. ఇక్కడ ఇంతకుముందు చూసుకున్న మనకి బుద్ధ టీచింగ్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే 12th క్వశ్చన్ చూడండి. అనలైజ్ క్రిటికలీ ద బుద్ధాస్ టీచింగ్స్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్ కుడ్ బి హెల్ప్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ అండ్ రిజాల్వింగ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ టుడే సొసైటీ. సో ఇక్కడ కూడా ఏంటి బుద్ధాస్ టీచింగ్స్ మీద ఇచ్చారు. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి. వాట్ ఆర్ ద మెయిన్ టీచింగ్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ. అలాగే డిస్క్రైబ్ ద ఒరిజినల్ టీచింగ్స్ ఆఫ్ బుద్ధ. ఇది మెయిన్గా మనకి ఇచ్చినవి పీవైక్యూస్లో. అది కూడా ఏంటంటే వేరే సెట్ పిఎస్సీస్లోని ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఈసారి ఏంటంటే కొత్తగా మహావీర తాలూకా టీచింగ్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో మనం కూడా కంటెంట్ ఏంటంటే ఈ పీవైక్యూ బేస్డ్ లైన్ చేయడం జరిగింది ఏబీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పర్సనల్ బ్యాచ్ వాళ్ళకి. సో సేమ్ ఏదైతుందో బుద్ధిజం అంటే బుద్ధ తరక టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద బేస్ చేసుకుంటూ కరెంట్ రిలవెన్స్ యాడ్ చేయడం, అలాగే జైనిజం తరక ఆ టీచింగ్స్ తీసుకుని కరెంట్ రిలవెన్స్ యాడ్ చేయడం. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ట్రా 1 to 2 మార్క్స్ ఎలా తెచ్చుకోవాలని దాని మీద కంప్లీట్గా ఇవ్వడం జరిగింది విత్ డయాగ్రామ్స్ అండ్ హ్యాండ్ ఇంట్రోస్. అండ్ కంక్లూజన్ ఫార్మాట్ కూడా ఫ్రేమ్వర్క్స్ అన్ని కూడా మన వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఎగ్జిక్యూట్ చేశారని అనుకుంటున్నాను. సో ఇది ఒకటి. అంటే ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్, పీవైక్యూ థీమ్స్ ఐడెంటిఫై చేయడం, అలాగే హ్యాండీ కంటెంట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే చేశారో డెఫినెట్గా ఎగ్జామ్లో వాళ్ళకి ఈజీ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చాళుక్య రూల్స్ ఆఫ్ కళ్యాణి ఇంతవరకు యూపీఎస్సీలు కానీ వేరే సెట్ పిఎస్సీలు కానీ ఈ కళ్యాణి సంబంధించింది ఒక్క క్వశ్చన్ కూడా లేదు. ఇది కంప్లీట్ బౌన్సర్ ఎవరికైనా సరే. సో ఆబ్వియస్లీ ఇంకా బి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సూఫీ మూమెంట్ మీద మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఓకే, సో ఇక్కడ మనకి యూపీఎస్సీ తాలూకా థీమ్ తీసుకున్నా సరే ఇక్కడ తమిళ్ డివోషనల్ కల్ట్, గ్రోత్ ఆఫ్ భక్తి, ఇస్లాం, సూఫిజం ఇది మెయిన్ థీమ్ యూపీఎస్సీ పీవైక్యూస్లో. సో దాంట్లో కూడా ఒక క్వశ్చన్ ఎప్పుడో 1980sలోనే ఎప్పుడు వచ్చింది. రైట్ బ్రీఫ్ ఎస్సే సూఫీ మూమెంట్ అండ్ ఇట్స్ రోల్ ఇన్ ప్రమోటింగ్ కమ్యూనల్ హార్మోనీ. అలాగే ఇప్పుడు వేరే స్టేట్ పిఎస్సీలో కూడా ఈ 152 క్వశ్చన్ వచ్చింది. డిస్కస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ సూఫీ మూమెంట్ డ్యూరింగ్ ద 15th and 16th centuries. ఇది కూడా పీవైక్యూ బేస్డ్ వచ్చిన క్వశ్చనే. సో మనం కూడా స్టడీ మెటీరియల్ ఇదే ఫార్మాట్లో ఇచ్చాం. హ్యాండీ ఇంట్రో ఇచ్చేసాను. ఏవైతే ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ అడిగారో క్వశ్చన్లు కూడా సేమ్ అదే మనకి క్యారెక్టరిస్టిక్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాని ఇంపాక్ట్ కూడా మనం ఇవ్వడం జరిగింది కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ సేమ్ అదే లైన్స్లో క్వశ్చన్ వచ్చింది. సో ఎవరైతే మన పర్సన్మెన్షిప్ ఉన్నారో వాళ్ళు ఇది ఈజీగానే హ్యాండిల్ చేసే ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. సో థర్డ్ చూసుకున్నా సరే ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అండ్ ఇట్స్ అర్లీ ఆపరేషన్స్. ఇది అర్లీ ఆపరేషన్స్ ఇదంతా కూడా కొంచెం ఇండైరెక్ట్ ఫార్మాట్లో ఇచ్చారు. అండ్ యాక్చువల్లీ పీవైక్యూ బేస్ చూసుకున్నా సరే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మెయిన్ థీమ్ మీద మనకి ఒక 2 క్వశ్చన్లు మాత్రమే ఉన్నాయి. ఓకే, అండ్ అది కూడా కంప్లీట్గా అనలిటికల్ క్వశ్చన్ ఇచ్చారు. అదే ఇక్కడ క్రిస్టియన్ మిషనరీస్ మీద ఒక క్వశ్చన్ ఉంది. వాట్ ఇంపాక్ట్ ది యాక్టివిటీస్ ఆఫ్ క్రిస్టియన్ మిషనరీస్ హ్యావ్ ఆన్ ఇండియన్ సొసైటీ అండ్ కల్చర్. సో క్రిస్టియన్ మిషనరీస్ మీద కూడా మనకి 2 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇది కూడా పీవైక్యూ బేస్ వచ్చింది. అండ్ మనం కూడా ఈ క్రిస్టియన్ మిషనరీస్ బేస్డ్ కంటెంట్ అయితే మనం ఇచ్చాం ఈ లైన్స్లో ఏదైతే అక్కడ డొమైన్స్ ఉన్నాయో. సో ఆ బేస్ మీద కంటెంట్ అయితే మనం ఇవ్వడం జరిగింది మన స్టడీ మెటీరియల్లో. ఎవరైతే పర్సన్మెన్షిప్ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళకి తెలుసు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూసుకుని ఇక్కడ పర్మనెంట్ సెటిల్మెంట్ మీద క్వశ్చన్ వచ్చింది. అలాగే సేఫ్టీ వాల్వ్ థియరీ మీద కూడా క్వశ్చన్ వచ్చింది. ఇవి కూడా మనకి ప్రీవియస్ క్వశ్చన్స్లో ఉన్నాయి. అది కూడా వేరే సెట్ పిఎస్సీస్లో ఉన్నాయి. ఇక్కడ చూడండి. డిస్కస్ ద సేఫ్టీ వాల్వ్ థియరీ. డస్ ఇట్ సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెయిన్ ద ఫౌండేషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఇప్పుడు అదే లైన్స్లో వచ్చిందా లేదా క్వశ్చన్. సో పీవైక్యూస్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ కదా. ఇక్కడ కూడా అంతే పర్మనెంట్ సెటిల్మెంట్ దాని తర్వాత ఇంపాక్ట్ ఏముంది ఇండియన్ సొసైటీ మీద. ఇది కూడా మనకి ఇంతకు ముందు వచ్చింది.
పీవైక్యూ బేస్డ్లో. సో ఈ 2 క్వశ్చన్స్ కూడా పీవైక్యూ బేస్డ్ వచ్చినాయి. సో మనం కూడా కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది స్టడీ మీటర్లో. ఎవరైతే పర్సన్ బ్యాచ్ ఉన్నో వాళ్ళకి తెలుసు. అలా ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు డిస్కస్ ద రోల్ అండ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మోడరేట్ ట్రేడర్స్, ఇది కొంచెం ఫస్ట్ టైం అంటే పీవైక్యూ బేస్డ్ రాలేదు ఈ క్వశ్చన్ 5A. అయితే 5B అవుతుందో మేజర్ మూవ్స్ బై మహాత్మా గాంధీ, మీ అందరికీ తెలిసిందే. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్డ్ మెయిన్ థీమ్స్లో వచ్చింది. ఓకే, అండ్ అలాగే మనం స్టడీ మెటీరియల్ కూడా ఇచ్చాం సేమ్ ఎగ్జామ్కి ఫిట్ అయ్యేలా ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్లోనే ఇవ్వడం జరిగింది. సిరాగా మొత్తం 5కి 5 క్వశ్చన్స్ పీవైక్యూ బేస్డ్ వచ్చే, అలాగే మన స్టడీ మెటీరియల్ ఎవరైతే పర్సన్ బ్యాచ్ ఉన్నారో సో వాళ్ళకి ఇచ్చిన స్టడీ మెటీరియల్స్లో ఇవన్నీ కూడా కవర్ అయ్యాయి. సో ఎగ్జామ్కి రిలవెంట్గా ఎలా ప్రిపరేషన్ చేయాలనేది పాయింట్. ఇప్పుడు ఎవరైనా బిగినర్స్ చూస్తున్నా సరే, లేకపోతే ఎవరైనా కొంచెం లాస్ట్ 6 months 1 year ప్రిపేర్ అవుతున్నా, మీరు చేయాల్సింది ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్. యూపీఎస్సీతో పాటు వేరే స్టేట్ పిఎస్సీ క్వశ్చన్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇంతకుముందు మన పర్సన్ బ్యాచ్ కూడా ఎవరైతే కొంచెం ఇయర్స్ ఆఫ్ అటెంప్ట్స్ ఇచ్చి లాస్ట్లో ఇంకా గివప్ ఇచ్చే స్టేజ్లో నా దగ్గరకు వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఒక టైంలో ఫెయిల్యూర్ అనే సిచ్యువేషన్ చూసి లాస్ట్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళే. సో అలాంటి వాళ్ళు ఈరోజు సర్వీసెస్లో ఉన్నారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీస్ అండ్ నేను చెప్పే ఫ్రేమ్వర్క్స్, టెక్నిక్స్ అన్నీ కూడా కరెక్ట్గా అప్లై చేశారు అండ్ ఈరోజు సర్వీసెస్ అయితే క్రాక్ చేశారు. ఇప్పుడు ఆదిత్య తీసుకుంటే ఇటు ఏపీపీఎస్సీ క్రాక్ చేయడం జరిగింది, అటు తెలంగాణ పిఎస్సీ కూడా క్రాక్ చేయడం జరిగింది. ఇక్కడ ఏపీపీఎస్సీ అంటే నేను నాన్ లోకల్ కేటగిరీలో, అంటే తెలంగాణ అబ్బాయి ఇక్కడ నాన్ లోకల్లో క్రాక్ చేయడం జరిగింది. సో చాలా మినిమల్ ఛాన్స్ ఉన్నాయి, అయినా సరే మనం అప్పుడు వదలలేదు. సో మొత్తం మన స్టడీ మీటర్, మన స్ట్రాటజీస్ అని ఫాలో అయ్యారు అండ్ ఈరోజు అటు ఆంధ్రలో ఇటు తెలంగాణ కూడా సెలెక్ట్ అయ్యారు. సో ఇది ఒక రేర్ ఫీట్. సో చూసుకోవచ్చు ఎంత ఇంపాక్ట్ ఉన్నది అనేది. సో ఇప్పుడు నా సైడ్ ఎంత 100% ఎఫర్ట్ ఉందో మీ సైడ్ కూడా అంత 100% ఎఫర్ట్ ఉంటేనే ఇది మనకి వర్కౌట్ అవుతుంది. అలాగే రుచితా కూడా అంతే. లాస్ట్ 3-4 years నుంచి ఫెయిల్యూర్ అని చూశారు అండ్ ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అవ్వబోతున్నారు. సో తెలంగాణలో ర్యాంక్ 47 వచ్చింది. అలాగే ఇంతకుముందు కూడా మన ఏపీపీఎస్ నుంచి కూడా గ్రూప్ 1 సర్వీస్లో చాలామంది మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అండ్ వేరే ఎగ్జామ్స్లో కూడా గ్రూప్ 1 కాదు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఏడబ్ల్యూ, పాలిటెక్నిక్ లెక్చరర్, ఎఫ్ఆర్ఓ, లైబ్రేరియన్, గురుకుల డిఎల్, సింగరేణి జూనియర్ అసిస్టెంట్, రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. సో వీళ్ళందరూ ఇది ప్లాన్ మీద పెట్టుకున్నారు, ఏదో ఒక ఉద్యోగంలో చేరారు. సో వీళ్ళందరూ నాకు ఇచ్చిన టెస్టిమోనియల్స్. ఇంతకుముందు డిప్యూటీ కలెక్టర్ అయిన వాళ్ళు, డిఎస్పీస్ అయిన వాళ్ళు. అండ్ లేటెస్ట్గా మనం ఏంటంటే ఒక కొత్త ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అదే నెక్స్ట్ జెన్ ఐఏఎస్ సీనియర్ ఆస్పిరెంట్ ఆఫీసర్ ప్రోగ్రామ్. సో దీంట్లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్తో పాటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ఇంటిగ్రేటెడ్గా ఈ ప్రోగ్రామ్ అంతా ఉంటుంది. అంటే ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది మీకు యాడ్ చేశాను అనమాట. ఏదో ఒక సర్వీస్లోకి మీరు వెళ్ళాలి, అది నా పాయింట్. ఓకే, సో ఇది ఒక 180 days ప్రోగ్రామ్. సో దీంట్లో మొత్తం ప్రిలిమ్స్ మాడ్యూల్ అంతా ఈ విధంగా అన్ని ఫీచర్స్తో కవర్ అయి ఉంటుంది. అలాగే మెయిన్స్ మాడ్యూల్ కూడా నేను ఎక్స్ట్రా వర్క్ చేయాల్సి వస్తుంది ఇప్పుడు. సో బేసిక్ లెవెల్ అలాగే అడ్వాన్స్ లెవెల్ కంప్లీట్గా బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే చాలామంది 2-3 years ప్రిపేర్ అవుతున్నా సరే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కానీ చేయట్లేదు. ఓకే, ఓన్లీ ఆబ్జెక్టివ్ ఫార్మాట్ ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎక్కువ చదువుతున్నారు. సో అందుకు కంప్లీట్ స్క్రాచ్ అంటే 0 level నుంచే నేను డిజైన్ చేశాను మొత్తం ప్రిలిమ్స్ మాడ్యూల్ కానీ మెయిన్స్ మాడ్యూల్ కానీ. సో మెయిన్స్ మాడ్యూల్లో బేసిక్ లెవెల్ ఉంటుంది. సో బేసిక్ లెవెల్లో ఎన్సీఆర్టీ కూడా మన చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి, అది మీతో ప్రాక్టీస్ చేపిస్తున్నాను. అలాగే అడ్వాన్స్ లెవెల్లో కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ బేస్ చేసుకొని కూడా మీతో ప్రాక్టీస్ చేపిస్తున్నాను. ఇలాగా ప్రిలిమ్స్ మెయిన్స్ అనేది ఒక 360 degree అప్రోచ్లో మీకు ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో ఒక ఎర్లీ బర్డ్ ఆఫర్స్ కూడా మనం పెట్టాం. సో ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తే వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ ఉంది, ఎవరైనా ఒక మెయిన్స్ రాసిన వాళ్ళకి కూడా స్పెషల్ డిస్కౌంట్ ఉంది, బిగినర్స్ కూడా ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద స్పెషల్ డిస్కౌంట్ ఉంది. ఇన్ కేస్ మీకు ఈ ప్రోగ్రామ్ కనుక అవసరం ఉంది, ఓకే, ఇంపాక్ట్ చూపించగలను అనే నమ్మకం నా మీద ఉంది. సో డెఫినెట్గా మీకు ఆ కాంపిటేటివ్ ఎడ్జ్ తీసుకొచ్చి మన సర్వీస్లో పెట్టగలను నా మీద నమ్మకం ఉంటే, మీకు ఈ ప్రోగ్రామ్ కనుక అవసరం ఉంటే మీ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో వాట్సాప్ నెంబర్ 8143746510. సో దట్స్ యువర్ వీడియో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.